ఎస్ఎస్ఎంబి 29 ఇప్పటి వరకు మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ రాబోతున్న సినిమాకి ఇది జస్ట్ వర్కింగ్ టైటిల్ గానే ఉండేది. సో ఇప్పుడు ఒక టైటిల్ని ఫిక్స్ చేశారు అంటూ ఒక టాక్ మాత్రం నడుస్తుంది. బట్ ఇంకా అది ఫిక్స్ కాలేదని కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఆ టైటిల్ ఏంటి, అది పెడితే సినిమాకి సెట్ అవుతుందా లేదా? సో ఖచ్చితంగా రాజమౌళి గారు సినిమా అంటే దాదాపు 500 కోట్లు పెట్టాల్సిందే అని నిర్మాతలు అయితే ఫిక్స్ అయిపోయారనమాట. సో మరి ఎప్పుడో సింహాద్రి సినిమా నిర్మాతకి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు ఇంకొక సినిమా చేస్తానని చెప్పి. మరి అది ఆ కమిట్మెంట్ నెరవేర్చడానికి ఆయనకి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. సో ఖచ్చితంగా దాదాపు ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి అయితే ఆ ప్రొడక్షన్తోనే ఆయన సినిమా చేస్తున్నారు. సో మరి దానికి 1000 కోట్ల దాకా బడ్జెట్ అంచనా వేస్తున్నారు అనమాట. సో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో నవంబర్లో దీని సినిమా తాలూకు ఫస్ట్ లుక్ టైటిల్ వదులుతామని మహేష్ బాబు గారు పుట్టినరోజు అయితే చెప్పడం జరిగిందనమాట. సో అది చెప్తూ దీనికి గ్లోబ్ ట్రాటర్ అనే ఒక ముద్దు పేరు కూడా ఆయన పెట్టారు. సో గ్లోబ్ ట్రాటర్ అంటే ఏం లేదు, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారనమాట. సో ఆ వాళ్ళని గ్లోబ్ ట్రాటర్ అంటారు. సో అక్కడికి వెళ్ళి ఒక దేనికోసం అయితే తిరుగుతారు, ఒక కాజ్ కోసం తిరుగుతారు కదా. సో అంటే టూరిస్ట్ కాదు, మళ్ళీ టూరిస్ట్ అంటే అది వేరే వస్తుంది. సో ఆ కాజ్ కోసం తిరిగే వాళ్ళు అట్లా గ్లోబ్ ట్రాటర్ అవుతారు. సో ఈయన కూడా ఒక కాజ్ కోసం ఈ సినిమాలో తిరుగుతారు అనమాట. ఆ క్యారెక్టర్ గ్లోబ్ ట్రాటర్ అంటే జెన్ 63 అని కూడా ఇంకొక పేరు వినిపిస్తుంది. అంటే మన రాముడు గాని కృష్ణుడు బతికినటువంటి ఆ కాలం నాటి కథ అని ఏం కాదండి, ఇది కంప్లీట్ ఒక నార్మల్ ఒక ఫ్యామిలీ డ్రామా. ఇది ఒక ఫ్యామిలీలో పర్సన్కి కావాల్సిన వస్తువు కోసం ఈయన వెళ్ళి వేరే చోటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ వెళ్ళిన ప్రయాణంలో ఎన్ని ఎదుర్కొన్నారు అనేది కథ అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మరి దీనికి టైటిల్గా వారణాసి అని చెప్పి ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మరి అదే టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆల్రెడీ చక్కర్లు కొడుతుందన్నమాట. అదే టైటిల్ని నవంబర్లో అనౌన్స్ చేయనున్నారు. మరి ఏ రోజు చేస్తారు, దానికి తాలూకా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారని అయితే ఫ్యాన్స్ అయితే ఎంతో జోష్తో ఎదురు చూస్తున్నారు. మరి మహేష్ బాబు గారి సినిమాకి ఈ టైటిల్ బాగుంటుందా అని అనుకుంటే మరి ఇప్పుడు పాన్ ఇండియా టైటిల్ కావాలి, అలాగే పాన్ వరల్డ్ టైటిల్ కావాలి. సో అందరికీ ఈజీగా కనెక్ట్ కావాలంటే ఇదే బాగుంటుంది. అట్లాగే శివుడికి కూడా ఈ సినిమాలో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మరి అటు దైవాన్ని కూడా చాలా బాగా చూపించగలుగుతారు రాజమౌళి గారు. ఎలివేషన్ ఇవ్వాలంటే మనం బాహుబలిలో చూసాము, ఎట్లా అంతకుముందు మగధీరలో చూసాం, ఒక దేవుడికి ఎలివేషన్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారని చెప్పి. సో మరి ఈయన ఇచ్చినట్టు ఇంకొకరు ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు ఖచ్చితంగా. మరి ఈ సినిమాలో కూడా దేవుడికి ఎలివేషన్ ఉంటుంది ఖచ్చితంగా. మరి శివుడిని ఇంకెలాగా చూపిస్తారు, అటు మహేష్ బాబు గారిని శివుడిగా చూపిస్తారా, లేకపోతే ఫైనల్ ఎలివేషన్ ఏముంటుంది, దీనికి పార్ట్ 2 ఉంటుందా, ఇన్ని థాట్స్ అయితే మైండ్లో ఉన్నాయి. మరి ఇప్పటికే టైటిల్ కూడా రాలేదు. మరి 2026లో ఈ సినిమా వస్తుందా అంటే డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి గారు ఖచ్చితంగా షూటింగ్కే 1.5-2 సంవత్సరాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకొక 1 ఇయర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఎట్టకేలకి 2026లో అయితే వస్తుందని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. లేదా అది మిస్ అయినా 2027 సమ్మర్కి అయితే వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారనమాట. మరి వారణాసి టైటిల్ బాగుంది ఉంచేయండి అంటూ అటు మూవీ టీమ్ని అట్లానే డైరెక్టర్ గారిని మెన్షన్ చేస్తూ హీరో గారిని మెన్షన్ చేస్తూ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే రిక్వెస్ట్లు పెడుతున్నారు. మరి వారణాసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చు. అది మళ్ళీ వెంకటేష్ గారిది త్రివిక్రమ్ గారిది టైటిల్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆ టైటిల్ని ఎవరు సొంతం చేసుకున్నారనేది అది ఫస్ట్ లుక్ పోస్టర్లో వచ్చాకే తెలుస్తుంది. సో నవంబర్ వరకు ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే వెయిట్ చేయాల్సిందే.